సంపూర్ణమ్మాళ్ సాధారణంగా తారతమ్యాలు ఎంచని, ఎవరిని ఎవరితోనో పోల్చిన భగవాన్ సంపూర్ణమ్మాళ్ గురించి ఆమె మన వంటవారందరిలో శ్రేష్టమైన వారు అన్నారు. సంపూర్ణము అంటే సాధారణంగా తీపితో నింపబడినది అని అర్థం. ఆధ్యాత్మికంగా పూర్ణమైన ఆనందము అని అర్థం. భగవాన్ జన్మించిన తిరుచిలి గ్రామం యొక్క పక్క గ్రామంలోనే సంపూర్ణమ్మాళ్ళు జన్మించారు. బాలరమణుల నృత్యానుభవం గురించి, ఆయన తిరువణ్ణామలై వెళ్ళటం గురించి, ఆయన భగవాన్ శ్రీ రమణ మహర్షిగా లోకాన్ని వెల్లడి కావడం గురించి ఆమె విని ఉన్నారు. వారి కుటుంబము వీళ్ళని ప్రతి విషయాన్ని ఎంతో ఉత్సాహంతో ఆలకించి ఆయన దర్శించుకోవాలి అనుకున్నారు. వారు సంపూర్ణమ్మాళ్ళని కూడా తమతో రమణ ఆహ్వానించారు. కానీ ఆమె తన సమయాన్ని తన భర్తకు, బంధువులకు వినియోగించాలనే ఉద్దేశంతో వారితో వెళ్ళడానికి నిరాకరించారు. కొంతకాలానికి ఆమె భర్తను కోల్పోయారు. దానివల్ల అంతులేని దుఃఖంలోనూ బాధలను మునిగిపోయినారు. ఆమె కుటుంబం వారు భగవాన్ ఒక్కరే ఆమెను ఆ అంతులేని దుఃఖం నుంచి రక్షించగలరని దృఢంగా నమ్మి ఆమెను భగవాన్ వద్దకు రమ్మని ఆహ్వానించారు. ఆమె దుఃఖంలోనే పడి పొల్లటానికి ఇష్టపడి వారి ఆహ్వానాన్ని తిరస్కరించారు. కానీ భగవాన్ అనుగ్రహం చూడండి. ఒకరోజు ఆమె మధురైలోని మీనాక్షి ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక బ్రాహ్మణ బాలుడు ఆమె ప్రార్థనకు అంతరాయంగా నిలిచి, మీరు నాకు ఒకసారి భోజనం వండి పెట్టరా అని గట్టిగా కోరారు. ఎంత వింతైన కోరిక! యాచించేటప్పుడు యాచకులు భోజనాన్ని యాచిస్తారు. కానీ ఈ వింతైన యువకుడు నాకు ఒకసారి భోజనం వండి పెట్టరా అని అడిగారు. సంపూర్ణమ్మాళ్ ప్రార్థన అప్పటికే దాదాపు పూర్తవడంతో ఆమె తనలో, నాకు ఒక బ్రాహ్మణుడికి వండి పెట్టే మంచి అవకాశం దొరికింది, నాకెంతో సంతోషంగా ఉన్నది అనుకున్నారు. కానీ ఆ యువకుడు అకస్మాత్తుగా అంతర్ధానమైపోయినాడు. ఆమె అతని కోసం అంతటా వెతికారు. అప్పుడు ఆమెకు తట్టింది, ఆ వచ్చినది తను వెతుక్కుంటూ వచ్చిన భగవానే కానీ వేరెవరూ కాదు అని. కాబట్టి 1932లో ఆమె తన సోదరితోనూ బావగారైన నారాయణ అయ్యర్తోనూ కలిసి తిరువణ్ణామలై వెళ్ళారు. ఆమె ఇంకా దుఃఖంలోనే ఉన్నారు. కానీ భగవాన్ యొక్క ఒక చూపుతో మారిపోయినారు. ఆ చూపు ఉపశమనం కలిగించేదిగా ఉంది. ఆమె భగవాన్ వైపు తదేకంగా చూస్తూ ఉండగా భగవాన్ ఆమెపై దృష్టి నిలిపారు. దాని ఫలితం అద్భుతంగా ఉంది. ఆ ముగ్గురు 20 రోజుల పాటు ఆశ్రమంలో ఉండిపోయినారు. సంపూర్ణమ్మాళ్ భౌతికంగా చాలా చురుగ్గా ఉండేవారు. అందువలన ఆమె ధ్యానం చేయటం అంటే ఏమిటో తెలియదు. కానీ భగవాన్ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆమె అప్రయత్నంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేవారు. ఆమె ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆమెలో ఏ ఆలోచనలు ఉండేవి కావు. ఆయన దూరంగా టౌన్లో ఉన్నప్పుడు ఆలోచనతో ఆమె తల దిమ్మెత్తిపోయేది. మన్నాడు భగవాన్ సన్నిధిలో కూర్చొని ఆయన దృష్టి తనపై నిలబడినప్పుడు ఆ మరల ఆలోచనల స్థితిని అనుభవించారు. భగవాన్, ఇది మానసికమైన చర్య కాదు, ఆధ్యాత్మికపరమైనదని ఆమె అర్థం చేసుకోవడం ఉద్దేశంతోనే ఆమెకు నేనెవరను అనే పుస్తకాన్ని ఇచ్చారు. 20 రోజుల తర్వాత ఆమె తన గ్రామానికి వెళ్ళినప్పుడు తన మనసు అలజడి చెంది ఉండటం ఆమె గమనించారు. ఆశ్రమంలో ఉండగా తాను అనుభవించిన ప్రశాంతత భగవాన్ సాన్నిధ్యం వలన ఆమె గ్రహించారు. ఆశ్రమానికి తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఆమె స్థితిని అర్థం చేసుకున్న ఆమె మేనమామ ఆమెను వెంట పెట్టుకొని ఆశ్రమాన్ని తీసుకుని వెళ్ళారు. అక్కడ వంట మనిషి శాంతమ్మాళ్ళు వెళ్ళిపోతున్నట్టు తెలుసుకున్నారు. భగవాన్ సన్నిధిలో ఎవరో ఆమెను, శాంతమ్మాళ్ళు వెళ్ళిపోవడానికి వీలుగా మీరు వంట పని చేపడతారా అని అడిగారు. భగవాన్ ఆమె వంక చూసినప్పుడు, ఓహో ఇదా మీ ఎత్తు అనుకున్నారు. ఆమె ఆనందించారు. ఆ వంట పని బాధ్యత సంపూర్ణమ్మాళ్ భుజాలపై పడింది. ఆ రోజు ఆమె వంట చేసి భగవాన్ వడ్డం చేస్తున్నప్పుడు ఆలయంలో నాకు ఒకసారి భోజనం వండి పెడతారా అని అడిగిన బ్రాహ్మణ యువకుడు ఆయనని ఆమె గుర్తించింది. మొదటిసారి భోజనం వడ్డిస్తున్నప్పుడే ఆమె ఆధ్యాత్మిక అన్వేషణ మొదలైంది. అంతమైంది కూడా. తాను కేవలం ఒకానొక బ్రాహ్మడికి వడ్డించడం కాదు, సమస్త జీవకోటిలోనూ నెలకొని నిన్న భగవంతునికి వడ్డం చేస్తున్నానని గుర్తించారు. ఆమె ఆశ్రమంలోనే ఉండిపోయి భగవాన్కి భోజనం తయారు చేసి సాగారు. సంపూర్ణమ్మాళ్ళకి వంట చేతైనప్పటికీ భగవాన్ ఆమె వండటంలోని మెలకువలు, స్వల్పమైన తేడాలను గుర్తించి రుచికరంగా భోజన పదార్థాలను ఎట్లా తయారు చేయాలో నేర్పించారు.
ఎన్నో రకాల పప్పులతోనూ ధాన్యంతోనూ కూరగాయలతోనూ రుచికరమైన వంటకాలను ఎట్లా తయారు చేయాలో ఆమెకు నేర్పారు. అంతేకాకుండా ఆ సమయంలో ఆయన కథలు చెబుతూ ఉండేవారు. ఆయన బాల్యానికి సంబంధించిన కథలతో ప్రారంభించి మెల్లిగా వేదాంత గురించి చెప్పి ఆత్మబోధతో ముగించేవారు. అత్యున్నతమైన సత్యం యొక్క స్థితి నేను అనే స్థితి అని చెప్పారు. భగవాన్ సంపూర్ణమ్మాళ్ళకి రుహుగీతను ఇచ్చి దాని ప్రత్యేకతను వివరించారు. ఇది ఒక్కటే కాదు భగవాన్ నేర్పింది. సంపూర్ణమ్మాళ్ళు ఇలా చెప్పారు: పని అంటే ఇతరుల పట్ల ప్రేమ కేవలం ఆయన సన్నిధి ద్వారానే. ఆయన మేమందరము భగవంతుని సన్నిధానంలో ఉన్నామని, మేము చేసే పని అంతా భగవంతుని సేవే అని మేము అర్థం చేసినట్టు చేసేవారు. ఆయన వంట పనిని మా వేదాంతము ఆధ్యాత్మికంగా బోధించడానికి ఉపయోగించేవారు. ఉదాహరణకు ఒకసారి భగవాను కూరగాయలు ఉడికించేటప్పుడు మీరు వాటిపై మూతలు ఉంచాలి. అప్పుడే అవి తమ సువాసన కోల్పోకుండా ఉండి తినడానికి యోగ్యంగా ఉంటాయి. మనసు విషయం కూడా అంతే. మీ మనసుపై ఒక మూతను పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. అప్పుడు మాత్రమే మానవుడు భగవంతుడు మిగటాన్ని యోగ్యుడిగా తయారవుతాడు. వండటం గురించి భగవాన్ చెప్పే మెళకువలు, ఆ రుచికరంగా వండటం నిలిపే విధానము చూసి కొత్తవారు ఎవరైనా ఆయన భోజన ప్రియులని సృష్టిగా భోంచేస్తారని పొరపాటుగా అభిప్రాయపడవచ్చు. దాని వ్యతిరేకంగా భగవాన్ మమ్మల్ని భోజన పదార్థాలను స్వల్పంగానే వడ్డించనిచ్చేవారు. ఆయన తీపి, పులుపు, కారం పదార్థాలన్నింటినీ ఏకం చేసి రుచి గురించి పట్టించుకోకుండా తినేసేవారు. అసలు భోజనం యొక్క రుచినే పట్టించుకోరా అన్నట్లు ఉండేవారు. మేము ఈ విషయాల గురించి మాట్లాడినప్పుడు భిన్నత్వం చాలు, ఏకత్వాన్ని ఉండనివ్వండి అని చెప్పేవారు. మరొక సందర్భంలో ఎందుకు ఈ భేదాలు, అంతా భిన్నత్వంలోనే ఏకత్వంగా ఉండవని కదా అని ప్రశ్నించారు. సంపూర్ణమ్మాళ్ ఒక ఆధ్యాత్మిక సాధకుడు శీఘ్రంగా సులభంగా ఏ ప్రయత్నం లేకుండా ఎలా పరిపక్వత చెందవచ్చును అనే దానికి ఒక కిటుకును తెలిపారు. అది కేవలం గురు అనుగ్రహం వల్లనే సాధ్యం. అది హిందూ ఆధ్యాత్మిక గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. ఉన్నతమైనటువంటి ఆంతరిక ఆనందం కేవలం సద్గురు అనుగ్రహం వల్లనే సాధ్యం. ఆయన అనుగ్రహం తప్పించుకోలేనిది. భగవాన్ కూడా కష్టపడి పనిచేసేవారు, శ్రద్ధగా చేసేవారు. వంటకాల్లో దినుసులను సరిగ్గా ఎంత పాళ్ళలో వేయాలని తెలుసు. ఆయన ఎప్పుడు సరిగ్గా పనిచేసేవారు. మమ్మల్ని అదేవిధంగా చేయమనేవారు. మేము చేయవలసిందంతా ఆయన చెప్పినట్టు నడుచుకోవటమే. మేము ఆయన తలుచుకుంటూ వంటకాలు చేసిన రోజున అవి చాలా రుచికరంగా ఉండేవి. అందుకని మా వంటకాలు రుచికరంగా ఉండటం కోసం మేము ముందుగానే తలుచుకొని ఆ తర్వాత కాల్చిన పదార్థాలను వంటకాలలో వేసేవాళ్ళం. నెమ్మదిగా ఆ అలవాటును మిగిలిన పనిలో కూడా విస్తరింపజేస్తున్నాం. అంటే అది ఎటువంటి చిన్నది ప్రాముఖ్యమైన పని అయినా సరే దాన్ని ప్రారంభించే ముందు భగవాన్ తలుచుకుని ప్రారంభించేవాళ్ళం. అప్పుడు ఆ పని సక్రమంగా విజయవంతంగా పూర్తయడం గ్రహించాం. అందుకని భగవాన్ గురించి ఆలోచించడం మా జీవితంలో విడ్రాని భాగమైపోయింది. మేము భగవాన్పై మా దృష్టిని ఉండటం నేర్చుకున్నాము. మేము ఎప్పుడైనా సరే భయపడ్డా, ఆందోళనలో ఉన్నా, బాధలో ఉన్నా కేవలం ఆయన తలుచుకుంటే చాలు. ఆయన హస్తం మాకు సాయం చేయటం మాకు అనుభవం అయ్యేది. నేను ఆశ్రమం తిరిగి వెళ్ళటానికి అడవి మార్గం గుండా ఒంటరిగా రావాల్సి ఉండేది. ఆ మార్గం కొండపాదలో ఉండేది. కొన్నిసార్లు నాకు కొంచెం భయం వేసింది. నేను భయపడుతున్నానని భగవాన్ తెలిసినప్పుడు, మీరు ఎందుకు భయపడతారు, నేను మీతో పాటు లేనా అన్నారు. చిన్నస్వామి ఒకరోజు, మీరు ఒంటరిగా ఎందుకు వస్తున్నారు, మీకు భయం అయ్యేదా అని అడిగారు. దాన్ని భగవాన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు: ఆమె ఒంటరిగా ఉన్నారా, నేను ఎల్లవేళలా ఆమెతో పాటు లేనా అన్నారు. సంపూర్ణమ్మాళ్ళు అన్నట్లుగా మన దృష్టిని భగవాన్పై నిలిపితే ఆయన ఎల్లవేళలా మనతోనే ఉండి మనం నడిపిస్తూ మనం పరిపక్వత చెందేటట్టు చేస్తారు. సంపూర్ణమ్మాళ్ళు గారు చెప్పిన 2 అందమైన జ్ఞాపకాలను ఇక్కడ వివరిస్తాను. ఒకసారి వైద్యులు భగవాన్కి మజ్జిగ బదులుగా పెరుగు తీసుకోమని చెప్పారు. కానీ అందరికీ సరిపడే పెరుగు లేదు. భగవాన్ తనను ప్రత్యేకంగా ఏమైనా పెడితే తినరు. ఒకరోజు భగవాన్కి మజ్జిగ వడ్డిస్తున్న సుబ్బలక్ష్మి అమ్మాళ్ళు ఏదో ఒక పని చేసి తాను చాలా తెలియగల పని చేస్తానని అనుకున్నారు. ఆమె మజ్జిగ బకెట్లో రహస్యంగా ఒక గరిటె నిండా పెరుగు ఉంచి అది భగవాన్కి వడ్డించారు. భగవాన్ ఆమె తేరిపారు చూసి, సుబ్బలక్ష్మి, మీరు ఏం పని చేశారో తెలుసా? మీరు నాకు విషయాలను వడ్డించారు. నాకు భక్తులకి మధ్య
ఏ విధమైన వ్యత్యాసాలైనా సరే చూపించడం విషంతో సమానం. సుబ్బలక్ష్మి అమ్మాళ్ళు ఎంతగా బాధపడ్డారంటే ఆ 3 రోజుల పాటు జ్వరంతో బాధపడ్డారు. శాంతమ్మాళ్ళు భగవాన్ వద్దకు వెళ్ళి, భగవాన్, మీరు సుబ్బలక్ష్మి అమ్మాళ్ళ పట్ల కోపంతో ఉన్నారు. పాపం వాళ్ళు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దయచేసి మీరు ఆమెను క్షమిస్తారా అని అడిగారు. భగవాన్ నవ్వుతూ, నేను ఆ పట్ల కోపగించుకున్నానా? ఆ ప్రవర్తన పట్ల కోపగించున్నాను కానీ అన్నారు. వెంటనే ఆమె జ్వరం తగ్గిపోయింది. రెండో సంఘటన కూడా అపూర్వమైంది. సంపూర్ణమ్మాళ్ళు ఇలా చెప్పారు. ఒకసారి నేను కొందరు స్నేహితులతో కలిసి కాశీయాత్ర వెళ్ళటానికి భగవాన్ అనుమతి కోరాను. భగవాన్ ఎగతాళిగా అడిగారు, మీరు కాశీలో అరుణాచలంలో లేనిది ఏముంటుందని భావిస్తున్నారు అని అడిగారు. కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడే ఉన్నారు. ఆయన ఇక్కడే నీ దగ్గరే ఉంటే ఆయన వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళటం ఎందుకు? ఆయన తను ఉద్దేశించే ఆయన ఇక్కడే నీతోనే ఉంటే ఆయన వెతుక్కుంటూ వెళ్ళటం ఎందుకు అన్నారు. భగవాన్ అనుమతి ఇవ్వలేదు కనుక నేను యాత్ర ప్రసిద్ధిని వదిలివేశాను. కానీ సద్గురు యొక్క కరుణను చూడు. మన్నాడు ఉదయాన్నే భగవాన్ నాతో ఇలా అన్నారు. సంపూర్ణమ్మాళ్, నాకు రాత్రి కల వచ్చింది. నువ్వు కాశీలో విశ్వనాథ ఆలయంలో పూజ చేస్తూ ఉన్నట్లు. నాకు ఆశ్చర్యం ఉంది, కలేనా అని. ఆయన తీసుకుని వెళ్ళి ఆలయంలో పూజ చేసే అవకాశం ఇచ్చి తిరిగి వెనుకకు తీసుకుని వచ్చారు అని అనుకుంటున్నాను అన్నారు సంపూర్ణమ్మాళ్. భగవాన్ సంపూర్ణమ్మాళ్ పట్ల చాలా కరుణతో ఉండేవారు. ఆమె చుట్టూ ఉండేవారు కేవలం ఆమెలో దోషాలను చూసేవారు. కానీ భగవాను వాటిని పట్టించుకోకుండా ఆమె పట్ల ఏకాగ్రమైన శ్రద్ధతో ఆమెను ఆ లోపభూషమైన లౌకిక స్థితి నుండి లోపరహితమైన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితి లేవనెత్తారు. సంపూర్ణమ్మాళ్ భగవాన్ ఆరాధన రోజుని ఆశ్రమంలో చనిపోయారు. ఆమె శరీరాన్ని శ్మశానాన్ని మోసుకొని వెళ్ళి ఆమె స్థితిని ఇప్పటించే భాగ్యం నాకు దక్కింది. భగవాన్ నాకు ఇచ్చిన మరొక ఆశీర్వాదం ఇది.